హలో అండి. ఈరోజైతే మా మరిది వాళ్ళ అమ్మాయిది బర్త్‌డే అండి. ఫస్ట్ బర్త్‌డే. అందుకనే ఇంక వంటలైతే ఇంటి దగ్గరే చేపిస్తాం. ఇంటి దగ్గర ఈ అంకుల్ మాకు తెలిసిన ఆయనే, చుట్టాలవుతారు. అంటే ఫుడ్ అయితే చాలా బాగా వండుతారు. టేస్ట్ కూడా చాలా బావుంటది. మనకు నచ్చిన ఐటెమ్స్ వండించుకోవచ్చని చెప్పి ఆయనకైతే ఆర్డర్ ఇచ్చాము. ఆయన వండుతున్నారు. మా తోడికోడలితో తమ్ముడేమో ఈలోగా డెకరేషన్ చేద్దామని చెప్పి టేబుల్స్ అయితే వేస్తున్నారు. డెకరేషన్ కూడా మేమే సింపుల్‌గా చేద్దామని చెప్పి అనుకున్నాము. ప్లాన్ వేసుకున్నాము ఫస్ట్ డేని. అందుకని సింపుల్‌గా చేద్దామని చెప్పి ఆ కింద వంటంతా అయిపోయాక డెకరేషన్ చేద్దామని చెప్పి అనుకున్నాము. దానికోసం అయితే టేబుల్స్ అన్నీ వేసి ఉంచుతున్నారు రెడీగా. ఆ టైంకి డెకరేషన్ అయిపోద్దని చెప్పి బెలూన్స్ అయితే ఆల్రెడీ రెడీగా చేసి ఉంచేసాం ముందలేని. ఎందుకంటే టైం పడుతుంది, చాలా టైం పడుద్దని చెప్పి మిషన్ తీసేసుకొని వెంటనే చేసి పక్కన పెట్టేసుకున్నాం ముందలేని. సింపుల్‌గానే కదా, ఒక గంటలో అయిపోద్దేమో అనుకున్నాం. కానీ ఆ డెకరేషన్ చేసేసరికి మాకు చాలా టైం అయిపోయింది. ఈలోగా చుట్టాలందరూ వచ్చేసారు ఇంటికి. మేమేమో డెకరేషన్ కూడా అప్పటికి ఇంకా చేయలేదు. కింద లైట్లు లాగుతుంటే కరెంట్ ఏమో పోయింది. అయ్యో ఇప్పుడు కరెంట్ పోయింది అనుకుని మళ్ళీ కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడైతే డెకరేషన్ చేయాల్సి వచ్చింది. ఇదంతా చేసేసరికి 9 అయిపోయింది. కేక్ కటింగ్ కూడా సరిగ్గా చేయలేకపోయాం పాపం. ఆ కరెంట్ వచ్చింది. ఈలోగా ఫుడ్ టైం అయిపోయిందని చెప్పి ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ అండి. ఇది మా మరిది వాళ్ళ ఫ్యామిలీ. మా అత్తయ్య, మావయ్య అండి. వాళ్ళందరూ కలిసే ఉంటారు. ఒకే ఇంట్లో ఉంటారు. అత్తయ్య, మావయ్య, మా పిల్లలు అందరూను. మా వారేమో ఫుడ్ అక్కడ టైం అయిపోయిందని చెప్పాను కదా, ఫుడ్ సెక్షన్ దగ్గర అయితే ఉన్నారు. అందుకని ఈలోగా వీళ్ళే కేక్ కోసేశారు. మాకు చాలా టైం అయిపోయింది అప్పటికేని. డెకరేషన్ అంతా చేసి కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసేసరికి 9 అయిపోయింది. ఫుడ్ టైం అయిపోయింది కదని చెప్పి ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు. అన్నీ దగ్గర పెడుతున్నారు. ఇలా కేక్ కోసేసేయండి అని చెప్పాము. కేక్ అయితే కోస్తున్నారు. అక్కడ ప్లేస్ లేదని చెప్పి వాళ్ళిద్దరినే కూర్చోపెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారు. మా పాప ఏమో అప్పటిదాకా లేచింది. ఇంకప్పటిదాకా చూసి చూసి పడుకుంది. కరెక్ట్గా కేక్ కోసే టైంకి అయితే లేచింది. ఈయనొచ్చి మా బాబాయ్, మావయ్య అవుతారండి. ఈయన మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు అండి. ఇంతకుముందు వీడియోలో కూడా శ్రీమంతం వీడియో చేశాను కదా, వీళ్ళ అమ్మాయిది అని. వీళ్ళొచ్చి మా అక్క, మా బావగారు, వాళ్ళ పాప అండి. ఇంకా కేక్ కోసేసాక మా మరిది, వాళ్ళందరూ పిక్స్ అయితే దిగారు. వచ్చిన చుట్టాలు వస్తారు కదా, వాళ్ళందరూ పిక్స్ అయితే దిగారు. దిగాక ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. ఇంకా ఫుడ్ తిందామని చెప్పి అప్పటికి చాలా లేట్ అయిపోయింది. 10 అయిపోయింది టైము. ఫుడ్ అయితే ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసే కంటే ఇంకా బాగా వండారు. బజ్జీ, బిర్యానీ, పప్పు, సాంబార్, ఇంకా బెండకాయ ఫ్రై, వంకాయ మసాలా కర్రీ వండారు, వైట్ రైస్, ఇంకా చాలానే ఐటమ్స్ వండారు. అవన్నీ చెప్పేసరికి వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది టేస్ట్. నిజంగా బ్రెడ్ హల్వా చేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది బ్రెడ్ హల్వా. ఇది వచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడలండి తను. వాళ్ళు కూడా ఇక కేక్ కోసాక భోంచేసి వెయిట్ చేస్తున్నారు వెళ్దామని చెప్పి. ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకైతే భోజనాలు వడ్డిస్తున్నారు. మా వారు, మా బాబాయ్ గట్రా అందరూ వడ్డిస్తున్నారు. ఇంకా వడ్డించేసాక ఇంకా లాస్ట్ ఫైనల్ మేము తిన్నాము. తినేసరికి ఇంక చాలా టైం అయిపోయింది. మా మావయ్య ఏమో నాతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఆయన మా మావయ్య అండి. ఫుడ్ తిన్నావా లేదని చెప్పి అడుగుతున్నారు. లేదంటే వడ్డిస్తానరా అని చెప్పి అడుగుతున్నారు. లేదు తినేసాలే మావయ్య, అయిపోయిందని చెప్పి చెప్పాను. ఇంకా మిగతా వాళ్ళు కూడా భోంచేస్తున్నారు కదా, ఇంకా అలా మావయ్యతో మాట్లాడుకుంటూ కాసేపు అయితే అలా కింద కూర్చున్నాం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట సింబల్ ఉంటుంది, అది నొక్కి పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా